ప్రబోధాల్లో కానీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, భగవద్గీతలో కృష్ణుడు వేదవ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి, థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి, యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి, యోగడ సత్సంగ సొసైటీ, దేంట్లో రామచంద్ర మిషన్ ఏదైనా తెలుసుకోండి. ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ 8 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింటే. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాలు సరైన ధ్యానం చేయడము, చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్. ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ మాస్టర్స్. ఇక్కడ ఇది ఆలోచనల పొట్ట, ఇది తలుపుల పెట్టె. ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి. ఈ ఆలోచన పుట్టను ఆలోచన రహితం చేయాలి. దాని పేరు ధ్యానము. దీనికి సరైన నిర్వచనము మహర్షి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా, ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే మన ఆలోచనను పరిశోధన చేయడము. ప్రబోధాల్లో కానీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, భగవద్గీతలో కృష్ణుడు వేదవ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి, థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి, యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి, యోగడ సత్సంగ సొసైటీ, దేంట్లో రామచంద్ర మిషన్ ఏదైనా తెలుసుకోండి. ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే